దేశవ్యాప్తంగా ఆస్తుల రిజిస్ట్రేషన్ ఆన్లైన్లోనే. భూములు, ఇతర ఆస్తులు రిజిస్ట్రేషన్ ప్రక్రియను మరింత పారదర్శకం, సులభతరం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తుంది. కొత్త చట్టం తీసుకురానున్న కేంద్ర ప్రభుత్వం ముసాయిదాపై ప్రజాభిప్రాయ సేకరణను, భూములు, ఇతర ఆస్తుల నమోదు ఇకపై సులువు. భూములు, ఇతర ఆస్తులు రిజిస్ట్రేషన్ ప్రక్రియను మరింత పారదర్శకం, సులభతరం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తుంది. రిజిస్ట్రేషన్ల కోసం ప్రజల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పని లేకుండా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను అందుబాటులోకి తీసుకురానుంది. దేశవ్యాప్తంగా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ విధానాన్ని అమలు చేయనుంది. ఇందుకోసం 117 ఏళ్లుగా అమలులో ఉన్న రిజిస్ట్రేషన్ చట్టం స్థానంలో కొత్త చట్టం తీసుకురాబోతుంది. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను అమలు చేసేందుకు వీలుగా కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ప్రస్తుతం ఉన్న రిజిస్ట్రేషన్ చట్టంలో మార్పులు చేసుకుంటున్న నేపథ్యంలో కేంద్రం నూతన చట్టంపై దృష్టి పెట్టింది. నూతన చట్టం అమల్లోకి వస్తే ప్రజలు తమ భూములు, ఇతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు ఆన్లైన్లోనే చేసుకోవడమే కాక అందుకు సంబంధించిన పత్రాలను ఈ సర్టిఫికేట్ రూపంలో పొందవచ్చు. ఈ నూతన చట్టం పవర్ ఆఫ్ అటార్నీ, విక్రయ ఒప్పందాలు, సేల్ సర్టిఫికెట్లు, తనఖా ఒప్పందాలు వంటి పత్రాలు రిజిస్ట్రేషన్లను తప్పనిసరి చేయనుంది. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖకు చెందిన భూ వనరుల విభాగం ఈ నూతన చట్టానికి సంబంధించిన ముసాయిదాను సిద్ధం చేసింది. ముసాయిదాపై ప్రజాభిప్రాయ సేకరణ కూడా చేపడుతుంది. క్రింది ప్రభుత్వం తీసుకొచ్చే రిజిస్ట్రేషన్ చట్టం దేశవ్యాప్తంగా అమలు అవుతుంది. అయితే కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి చట్టంలో కొన్ని సవరణలు చేసుకునే అధికారం రాష్ట్రాలకు ఉంటుంది అని ప్రభుత్వం తెలిపింది. ఇది నేటి వీడియో. చూస్తూనే ఉండండి సేజ్ మీడియా.